నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడానికి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపిక పోటీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూల మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడానికి అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎంఈఓ రవి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీల సంబరాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు తెరలేపినట్లు గుర్తు చేశారు. పైగా యువ క్రీడాకారులకు ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు. దీంతో పాటు క్రీడాకారుల ప్రతిభను గుర్తించడంతో పాటు వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. చప్పట్లో ఓకే నెక్స్ట్ సార్ ఇంకోటి మీకు సెపరేట్ సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ గట్టిగా చెప్పండి. కట్ చేయరా చూడండి సార్ పరిచయం మనకు లాలి బసార్ దగ్గర అమరావతి ఛాంపియన్స్ 26 అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి
మండల స్థాయి, నియోజక స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ విధంగా 4 విభాగాలకు విభజించి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి వరకు కూడా పిల్లల్ని ఉత్తేజపరుతూ, క్రీడలను ఉత్తేజపరుతూ, చదువుతో పాటు దీన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వ నిశ్చయం. దీనికి అందరూ కూడా సహకరించాలా. మా పీటీ మాస్టర్లు, ఉపాధ్యాయ బృందాలు చక్కగా చేసి మన కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోతే ఈ కాన్స్టిట్యున్సీకి మంచి పేరు వస్తుంది. సత్యనియోజకవర్గంలో చదువుతో పాటు కూడా క్రీడల్లో రాణించారు, అన్ని విభాగాల్లో కూడా ముందున్నారనేటువంటి ఆలోచనతో కాబట్టి ఆ పార్టీ చేసి ఇక్కడ ఈ మైక్ ఈ వాయిస్ బాగా వస్తుంది. అన్ని రకాలుగా అన్ని అంటే దోస్తులు కావచ్చు, చదువు కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఇతరత్ర అనేక ఉదాహరణలు కూడా ప్రతిభకు విద్యార్థులు సహాయపడాలి. రాష్ట్రం కానీ దేశంలో కానీ చాలా ప్రాముఖ్యత జరుగుతున్నట్టు మనీ పాల్గొంటున్నారు, జెంట్స్ పాల్గొంటున్నారు. అలాగే క్రికెట్లో అన్ని విభాగాలు పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్ కానీ అక్రాచర్యలు విద్యార్థులతో పాటు ప్రతి ఇంటికి వస్తుంటారు. ఈ ఎలా అవుతుంది క్రికెట్ మ్యాచెస్ పిల్లలు ఈ మాట ఎదురు వాళ్ళే చేతుల్లో ఆడుతున్నారు, భారతదేశంతో ఆడుతున్నారు. అలాగే మహిళలు ప్రమాణంతో ప్రతి ఆడుకోవడానికి ఎంత స్కిల్ఫుల్ ఉందో ఒకసారి చూడండి. కాబట్టి మనం ఈ సంవత్సరం విద్యార్థులు అన్ని రకాల ప్రభుత్వంలో ఉపాధ్యాయ పద్ధతులు విద్యతో పాటు విద్యార్థులు మంచి ర్యాంక్ వస్తారు. ఎన్నో విధంగా అందుకే సంపూర్ణ అన్ని స్కూల్స్ పెరిగాయి. అసలు గురువుల పాఠశాల కానీ హై స్కూల్స్ కానీ అన్ని ప్రాంతాలు కూడా ఇదే స్కూల్స్లో ఈ ఆర్థిక కూడా మనం స్కూల్ కావాలి, మన స్కూల్ కావాలి. పిల్లలకి వచ్చేటప్పుడు చదువుతో పాటు క్రీడలు పాల్గొన అందుకని అందరూ కూడా నేను కలిసి మన పిల్లలు మన బడి, మన ఊరు, మన నియోజకవర్గం ఇక్కడ పేరు వస్తే మంచి జరుగుతుంది. 7 మండలాల్లో ఆటకి విద్యార్థులు స్కిల్స్ చూపించగలిగితే మన రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో కాదు. అప్పుడే మన ఊరు ఎక్కడుందో ఆ పట్టణం కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఊళ్ళో విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరం స్థాయిలో ఇంకా మా ఉపాధ్యాయులు సెలబ్రేట్ చేసి ఈరోజు వేరేటువంటి పద్ధతిలో ఆ యాత్రిక అందరూ కూడా 2 రోజులు ఎక్కడైనా ఉండండి. ఇది మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు బయట వాళ్ళు ఎవరు వచ్చినా మన ఇంటికి గౌరవిస్తారు. అందుకని ఎంపీలు కానీ ఎంఆర్ఓ కానీ వివిధ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్ నుండి మా పిల్లలు మా ఇంటికి వస్తున్నారు. ఈ నియోజకవర్గం అందరికి వస్తున్నారు. ఈ నియోజకవర్గం చేయాల బాధ్యతగా చూసుకుని పిల్లలకి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనే విధంగా విద్యార్థులు అన్ని రకాల సాధించడానికి కావాలని దీనిలో అందరూ అందరూ ముందుకెళ్ళాలా. ఇది గవర్నమెంట్ ఏ కార్యక్రమం కూడా ఎవరు తల్లిదండ్రులు గమనించారు. అద్భుతం జరిగింది. తల్లిదండ్రులు రావడం, పిల్లల పుస్తకాలు కార్యక్రమం పిల్లలు జరిగింది. పిల్లలకు దోషం ఆ రోజు స్పెషల్గా ఇది పెట్టడం చాలా అద్భుతం జరిగింది. అన్ని ప్రాంతాల్లో అంటే 8 నుంచి అప్పటి నుంచి 5 జూనియర్ కాలేజీ దాకా. జూనియర్ కాలేజీ కూడా దాంట్లో లేదు. జూనియర్ కాలేజీలో కూడా అద్భుతం జరిగింది. ఇది ప్రభుత్వం ఎంత అద్భుతంగా తీసుకుంటున్నారో పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల నాణ్యత గురించి, పిల్లల హెల్త్ గురించి ఇది చేయాలా ఈ ఆలోచనతో
అదేవిధంగా 22 ప్రజలు పనిచేశారు. 24 సాధించి 29 క్రీడా ఉత్సవాలు. ఈ క్రీడా ఉత్సవాలు ప్రత్యేక సంస్థలు విద్యార్థులు కూడా ప్రతిభావంతులు తయారు చేసి పీటీ మాస్టర్లు, దాంట్లో హెడ్ మాస్టర్లు, దాంట్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొని మనందరికీ ఈ కార్యక్రమం ఎలాంటి కూడా ప్రత్యేక హెడ్ మాస్టర్ భారతీయ నుంచి అత్యంత సంస్కృతి కలిసి వచ్చినటువంటి అభివృద్ధిగా పిల్లలకి ప్రారంభించిన రాష్ట్ర కూడా యోగా ఈ 12 రకాలైనటువంటి కార్యక్రమాలను మనము ఈరోజు రేపు నిర్వహించుకోబోతున్నాం. ఇందులో ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు కాబట్టి అర్హతలు ఏమంటే క్రీడాకారులకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నివాసితులు అంటే ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారై ఉండాలి, లేదా అక్కడ విద్యా సంస్థలో చదువుతున్న వారే ఉండాలి. స్కూళ్ళలోనే చదవచ్చు, కాలేజీలో చదవచ్చు, లేదో మీరు గ్రామంలో కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు పాల్గొనవచ్చు. నెక్స్ట్ మనకు క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బోనిఫైడ్ నివాసితులై ఉండాలి. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే మీ ఆధారంగా మీరు ఈ రాష్ట్రానికి చెందిన వారా కాదా అనేది కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఇందులో బాగా మనకు బాక్సింగ్ అండర్ 17లో మనకు 1/1/2010 నుండి 31/12/2011 లోపు జన్మించి ఉండాలి. సార్ ఇది మీరు పీడీ గారు మీరు అందరూ కూడా వీటిని ఖచ్చితంగా మీరు పాటించండి సార్. సో ఎవరైతే అండర్ 17లో పాల్గొంటారో బాక్సింగ్లో వాళ్ళు 1/1/2010 నుండి 31/12/2011 లోపు జన్మించిన వారే ఉండాలి. అలాగే అండర్ 23లో పాల్గొనాలంటే 1/1/2004 నుండి 31/12/2007 మధ్య జన్మించిన వారే ఉండాలి. సో కబడ్డీ ఆ విధంగా వెయిట్ కానీ అన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కారణం ఏమంటే సార్కి గేమ్స్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల నిన్నటి రోజున ఒక ప్రైవేట్ కార్యక్రమం ఉన్నప్పటికీ మొన్న నాకు 2 రోజులు తరచుగా రాలేను అని చెప్పడం జరిగింది. కానీ ఇది ప్రభుత్వం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాబట్టి సార్కి క్రీడల పట్ల గేమ్స్ పట్ల మక్కువ ఉంది కాబట్టి ఈరోజు మన మధ్యకి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమము ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా